దేవుని పరిశుద్ధమైన నామమున క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, చేరవచ్చిన మీకందరికీ ప్రభు పేరట శుభము వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. యోబు గ్రంథములోని కొన్ని మాటలు నేను జ్ఞాపకము చేస్తూ వస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఈ విషయాలను వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమందు యోబు గ్రంథం 9వ అధ్యాయము 33వ వచనము మనం చదువుకొని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయము 33వ వచనం. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మేము చదువుకున్న లేఖన భాగం దీవించు, ఆశీర్వదించండి. యోబు పలుకుతున్న మాటలు దేవా మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ వివాదం మాకు అర్థమైనట్లుగా మీరు బోధించి మాకు వినిపింపజేసి కాపాడి సహాయపడుమని, దీనదాసుని మరుగుపరిచి మాట్లాడుమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. యోబు పలుకుతున్నటువంటి మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అని అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యోబు? ఆ మధ్యవర్తి ఎవరు? మాకు మధ్యవర్తి లేడు అంటున్నాడు. ఇంతకు ఎవరితో ఆయన అంటున్నాడు, లేదా ఎవరి గురించి ఆయన అంటున్నాడు అనేది మనకు పై వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, పై వచనము 32వ వచనము చదువుతున్నాను. ఆయన నావలే నరుడు కాడు. అంటే ఆయన నావలే నరుడు కాడు అంటే ఆయన దేవుడని అర్థమవుతుంది. అవునా? ఆయన దేవుడని అర్థమవుతుంది. ఇంకా నేను ఆయనతో వాద్యమాడజాలను అన్నాడు. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వాద్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము అని అంటున్నాడు. వినండి, మేము కలిసి అంటే ఇప్పుడు యోబు న్యాయ విమర్శకు వెళ్ళాల్సింది దేవుని కాడికి. అవునా? దేవునికి లేదా దేవునికి న్యాయం తీర్చేవాడు ఉన్నాడా? లేడు. ఆయనే న్యాయాధిపతి. అవునా? ఆయనే అందరి న్యాయము తీర్చువాడు అనే సంగతి యోబుకు అర్థమైంది. కాబట్టి మేమిద్దరం కలిసి ఒక ఆయన కాడిపోయి, అంటే ఆయన కంటే గొప్పవాడిని కాడిపోయి న్యాయం తీర్చ అన్నికే ఆయన కంటే గొప్పవాడు ఎవడున్నాడు? ఆయన వలె న్యాయం తీర్చేవాడు ఎవడున్నాడు? ఆయనకు సాటి అయిన వాడు ఎవడున్నాడు అనేది యోబునకు అర్థమైంది. ఇది నీకు అర్థమైందా? దీన్ని మనం అర్థం చేసుకుంటామా? అర్థం చేసుకోవాలా? ఎందుకంటే నీకు దేవునికి మధ్య సంబంధము ఉంది. నీవు దేవునితో వాదించవచ్చు. అంటే లోకపరంగా, ప్రభువా ఏంది నా పరిస్థితి, నాకు అప్పగించిన పనేమిటి, నేను చేయాల్సిన పనేమిటి, నేను చేస్తున్న పనేమిటి అని ప్రభుతో ఒకవేళ వాద్యం ఆడవచ్చు, ప్రభువుతో వాదించవచ్చు, లేదా ప్రభువు పాదాల చెంత మనం పడి గోజాడవచ్చు. ఆయన గురించి ఫిర్యాదు చేయడానికి ఇక ఎవరు లేరు మనకు. అనగా దేవుని గురించి మరొక వ్యక్తికి ఫిర్యాదు చేయడానికి ఎవరు లేరు. ఆయన న్యాయాధిపతి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి
ఈ వచనాన్ని నేను గుర్తు చేస్తున్నాను. మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అని ఆయన అన్నాడు. నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేయదలుచుతున్నాను. జాగ్రత్తగా ఈ విషయాలు విందాం. తన మీద ఒక చెయ్యి, దేవుని మీద మరొక చెయ్యి వేసి తమిద్దరిని కలిపేందుకు ఒక మధ్యవర్తి అవసరాన్ని ఏబు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వినండి, యేసుక్రీస్తే ఆ మధ్యవర్తి అని మనం గమనించాలి. యేసుక్రీస్తే ఆ మధ్యవర్తి. మధ్యవర్తి ఎవరు? ఇప్పుడు యోబునకు దేవునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. మానవులమైన మనకు దేవునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ఈయన మధ్యవర్తి లేడు మాకు అంటున్నాడే. ఏబు మాకు మధ్యవర్తి లేడు అంటున్నాడే. మధ్యవర్తి లేడా? ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దాన్ని మీకు గుర్తు చేస్తాను. యేసుక్రీస్తే మధ్యవర్తి. ఎందుకంటే ఆయన తన మరణము ద్వారా పునరుద్ధానము ద్వారా దేవునితో సహవాసాన్ని మనకు పునరుద్ధరించాడు అనే సంగతి దేవుని వాక్యం బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు 2వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను మీకోసమై చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తను నరుడు. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తను నరుడు అని తిమోతికి పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తాను, జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం దేవుని సమీపించాలి. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం దేవుణ్ణి సమీపించాలా. ఎబ్రీ పత్రిక 7:25. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము మనం చూడాలి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. మరోసారి మాట చదువుతున్నాను. ఈయన తన ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని యొద్దకు వచ్చు వారి పక్షాన మనము భూమి మీద ఉన్నాం. మనం దేవుని కాడికి పోవాలంటే మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం ప్రభువును కలుసుకోవడానికి, మనం ప్రభు రాజ్యము చూడడానికి, ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయుచున్నాడు అని, విజ్ఞాపన చేస్తున్నాడు అని వ్రాయబడి ఉంది. తన తండ్రి చిత్త ప్రకారము తనను వెంబడించే ప్రతి ఒక్కరి కోసము విజ్ఞాపన చేస్తూ క్రీస్తు పరలోకములో తన తండ్రి సన్నిధిలో ఉన్నాడు. ఆయన తన తండ్రి సన్నిధిలో ఉన్నాడు అన్నమాట బైబిలు మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. మన పాప పరిహారార్థం ఆయన పొందిన త్యాగ మరణం మీదనే ఆధారపడింది అన్న సంగతి వాక్యం చెబుతూ ఉంది. మన అక్కర్లన్నీ తీర్చే దైవ కనికరం కోసము, శక్తి కోసము విశ్వాసముతో ప్రార్థించేవారుగా ఉండాలి. ఎబ్రీ పత్రిక 4:14. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము అని
దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 15 కూడా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు తనతో లేదా మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము అని ఈ 3 వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అనే మాట కనిపిస్తూ ఉంది. ప్రధాన యాజకుడిగా యేసు గురించి వ్రాయబడి ఉంది. 16వ వచనంలో ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాం అనే మాట ఉంది. అంటే క్రీస్తు మన బలహీనతలలో మనపై సానుభూతి చూపుతాడు. మన ప్రార్థనలను విజ్ఞాపనలను మన పరలోకపు తండ్రి స్వీకరిస్తాడని ఎరిగి మనము ధైర్యంగా పరలోకపు సింహాసనం వద్దకు మనము చేరేటువంటి వారుగా ఉండాలి. అక్కడ చేరిన తర్వాత దేవుని ప్రేమ, సహాయము, కనికరము, క్షమాపణ, ఆత్మ సంబంధమైన అధికారము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆయన ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు ఏ పరిస్థితుల్లోనైనా మనకు కావలసినవి అన్నీ ఇక్కడి నుండే వస్తాయి. అనగా దేవుని సన్నిధి నుంచి మనకు వస్తాయి అనేటువంటిది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలని నేను ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఇక్కడ మరొక మాట రాయబడింది. అదేమిటంటే, మరి సృష్టింపబడిన వారెవరికి క్రీస్తు స్థానాన్ని ఇవ్వకూడదన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. ఈ మాటలు మనము అర్థం చేసుకుందాము. కాబట్టి ఆయన ఒక్కడే ఆ స్థానం, మధ్యవర్తిత్వం ఆయన ఒక్కడు మాత్రమే అనేది లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాయి. మరొక మాట మనం చదవాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని వాక్యం తేటగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ హేతువు చేత అని అన్నాడు కదా. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున, ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఆయన, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి కూడా ఆయనే అనేటువంటి మాటలు ఇందులో మనము చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా క్రీస్తు విధుల కొరకై దేవుని వాక్యంలో మనం చాలా చూస్తాం. ఆయన మధ్యవర్తి అనేటువంటి మాటలు ఇందులో మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ఆయనే మధ్యవర్తి. యోబునకు దేవునికి మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తే. కానీ యోబు ఏమంటున్నాడు? అవునా, యోబు ఏమంటున్నాడు అంటే, మాకు మధ్యవర్తి లేడు అంటున్నాడు కదా. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటున్నాడు. ఉన్నాడా లేదా మధ్యవర్తి? అప్పుడు యేసుప్రభు ఉన్నాడా లేదా? యోబు కాలంలో యేసుప్రభు లేడా? ఉన్నాడు. అవునా? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ గుడుక ఉన్నాడు. కానీ మాకు మధ్యవర్తి
లేడు అని అంటూ ఉన్నాడు. అయితే బైబిల్ చెప్తున్న మాట ప్రకారం మనం ఆలోచన చేసినాం కదా. తిమోతికి రాస్తూ పౌలు అన్నాడు, దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి, ఒక్కడే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఆయన మనకు మధ్యవర్తిగా ఉండి మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థించినప్పుడల్లా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి దేవునికి మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనను ఆలకించి మనకు జవాబు అనుగ్రహిస్తాడు. ఈ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తును నీవు నమ్ముకున్నావా? విశ్వాసం ఉంచినావా? పాపక్షమాపణ పొందినావా? ప్రభుని తెలుసుకున్నావా? లేకపోతే ఆయనే మనకు మధ్యవర్తి, ఆయనే మన నిమిత్తమై శిలువలో మరణించాడు, ఆయన్నే మనం రక్షించినాడు, గొప్ప పరలోక భాగ్యమైన అనుగ్రహించున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువును నమ్మి విశ్వసించి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది ప్రభుని తెలుసుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం. మీరు అందించిన సందేశం దీవించండి, ఆశీర్వదించండి. అనేకులు విని మేలుక్షేమం పొందుటకు సహాయపడుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.